వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో నిర్వహించిన సిఐఏ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచన, శాల్వాలు బొకేలు వద్దు, కూరగాయలు ఇవ్వండి అని పిలుపు. ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని మొదటిసారి కేంద్రీయ విద్యాలయానికి రావడం సంతోషంగా ఉందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. విశాఖలో నిర్వహించిన సిఐఏ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తున్నామని అన్నారు. తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమని అన్నారు. విశాఖపట్నాన్ని ఫిన్టెక్ హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. అగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లుగా చెప్పారు. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లుగా తెలిపారు. Today, country is moving very fast, and also I really appreciate all of you. CAI and some other organization, this country has played vital role. I really appreciate all of you. And also, country is moving very fast. I want to spend more time on question and answers. You are all aware today, India is having some advantages. In some of the areas, first mover advantage, that is technology. When we started, one is first of all, we have to recollect. First move, right time, economic reforms, 1991. From then onwards, license Raj has gone, growth has taken place, competitive world has emerged, we are able to compete with others. From then onwards, 95 has, I am very clear, I am recollecting, first time IT we started. I thought IT is the right way to move forward. One is IT will bring transparency, accountability, speediness, and also future. Knowledge economy, IT is the backbone. That is how we promoted. Now, service sector we are doing extremely well. Even industry also had to work in that direction. I was one person continuously visiting Davos. 9 times I visited Davos. More than 7 times, 8 times I had a CAI conference in Andhra Pradesh, that is combined Andhra Pradesh, and also after division, Navya Andhra Pradesh also we had 2-3 conferences. Today, ease of doing business also we are number 1. For the last 5 years, we are number 1. Even growth rate, if you see when I was CM, CAGR 13.5%. I always compare myself with industry's benchmark. You are doing growth rate, you are having high ambitions, why can't we? That is how we used to work in a big way. I am requesting all of you, now Honorable PM is working 2047 Vikasit Bharat. And also Andhra Pradesh is working to match with that vision, Vikasit Andhra Pradesh. As on today, we are the 5th largest economy. Very soon, by 2027, we are going to become 3rd largest economy. But all of us will work together. We will make India 2nd largest economy or number 1 economy by 2047. It is possible. రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి, పర్యాటకం వంటి ముఖ్య అంశాలను పార్లమెంట్ లో చర్చకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాసులు
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ ని కలిశారు. ఇకపై తనను కలవటానికి వచ్చేవారు విగ్రహాలు, పుష్పగుచ్చాలు, శాల్వాలకు బదులుగా కూరగాయలు లాంటివి ఇవ్వాలని కోరారు. కళ్ళకి ఇంపుగా నిండుగా కనిపించేవి కాకుండా 10 మంది కడుపు నింపేవి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పార్టీ ఎంపీలతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాసులు పవన్ కు కూరగాయలను అందజేశారు. తనను కలిసే నాయకులు పుష్పగుచ్చాలు, శాలువాలు, బహుమతులు తీసుకురాకుండా పేదలకు ఉపయోగపడేలా కూరగాయలు, ఇతర వస్తువులు తీసుకురావాలని కోరారు. ఆ కూరగాయలను త్వరలో ప్రభుత్వం ప్రారంభించే అన్న క్యాంట్లకు పంపిస్తామని తనను కలిసిన ఎంపీలకు చెప్పారు. కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనపడేవి కాదని 10 మంది కడుపు నింపేవి తీసుకువస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనకు కూరగాయలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఏం సార్ ఏం చేయమన్నారు రిపీటెడ్లీ వండుకోమన్నారా? ఇట్స్ అమేజింగ్. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని చెప్పేసి నిజంగా ఎవరికొకళ్ళకి ఇవ్వచ్చు. చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలామంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాలువాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వమని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అది ఒకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంపీ కేశినేని నిచ్చిని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బిడ్ చేయబోతున్నామని, ఆ సమయానికి ఒలింపిక్ లో ఆడే గేమ్స్ లో పాల్గొనేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సాధించి సిద్ధంగా ఉండాలని అన్నారు. సత్యనారాయణపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 52వ హైదరాబాద్ రీజన్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఆర్ఎంకేవీ స్కూల్ విద్యాలయ కమిటీ చైర్మన్ నరేంద్ర ఏ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీకి స్కాట్ అండ్ గైడ్స్ కలర్ పార్టీతో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం డిఆర్ఎం విఎంసీ చైర్మన్ నరేంద్ర ఏ పాటిల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మొదటిసారిగా కేంద్రీయ విద్యాలయానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఒలింపిక్ గేమ్స్ జరిగే సమయానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు క్రీడాకారులు కూడా ఎక్కువ మంది సిద్ధంగా ఉండాలని అన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ గేమ్ ఈవెంట్స్ జరిపించి క్రీడలను ప్రోత్సహించాలనుకుంటున్నారని తెలియజేశారు. ఇవాళ కేంద్రీయ విద్యాలయంలో ఆర్చరీ మీట్, హైదరాబాద్ రీజనల్ ఆర్చరీ మీట్కి నేను గెస్ట్గా రావడం, అంతేకాకుండా మన రైల్వే డివిఆర్ఎం గారు నరేంద్ర ఏ మోడీ గారు కూడా రావడం, అందరికీ వచ్చిన గెస్ట్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ. ఒకటి, పిల్లలందరూ కూడా చక్కగా స్పోర్ట్స్లో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మాకు ఇవాళ రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం. 2036 ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం. ఈ బిడ్ చేయబోయే దయంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మన దగ్గర ఒలింపిక్స్ ఆడే ప్లేయర్స్ కూడా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా మేము కృషి చేయబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఈవెంట్స్ పెట్టి ఇక్కడ ఉన్న బేసిక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. మనకు తెలుసు అందరికీ, లాస్ట్ టైము హైదరాబాద్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ వస్తాం వల్ల హైదరాబాద్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా డెవలప్ అయింది. సేమ్ విధంగా వైజాగ్, విజయవాడ, అంతేకాకుండా తిరుపతి, మిగతా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే దాంట్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే విధంగా, అంతేకాకుండా ఈ విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా క్రికెట్ అసోసియేషన్ ద్వారా కూడా మేము అందరం కోరింది ఏంటంటే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారిని ఇక్కడ మంగళగిరి స్టేడియము లేకపోతే విజయవాడలో స్టేడియం కూడా తీసుకొచ్చి
తప్పకుండా ఇక్కడ ఉన్న ఫెసిలిటీ స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయటమే మా ముఖ్య కర్తవ్యం. డెఫినెట్గా వితిన్ 5 yearsలో ఇక్కడ ఉన్న స్పోర్ట్ ఫెసిలిటీని విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ అయ్యే విషయంలో తప్పకుండా దగ్గరుండి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Taken the lead in organizing 52nd regional archery competition. And I thank our honorable member of parliament, Shri Kesineni Shivanath Garuji, for coming and giving blessings to our children. In India, archery is one of the ancient sports, and we would like that our students take up this sports archery seriously, and we can have future participants in various games like national games, state level competitions, even up to Asian Games, Commonwealth Games and the Olympics. As our honorable member of parliament has just told us that honorable Prime Minister of India, Shri Narendra Modi Garuji, has already told that we will be bidding for 2034 Olympics. So India should gear up. There is a 10 years time, and all these youngsters should take up various sports. And I thank the government of Andhra Pradesh for encouraging sports in this state and giving an opportunity for the people and the student to take up various sports. రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. दानाय चोदय चोदय दानाय दानाय चोदय चोदयेति चोदय राजं विष्णुगो सरस्वती गो सवितारं च गाजिनम्. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2026 నాటికి ఎయిర్పోర్టు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ గా ఈ ఎయిర్పోర్ట్ రెడీ అవ్వాలన్న ఆయన జిఎంఆర్ సంస్థకి కూడా చాలా ఎయిర్పోర్ట్ల కన్స్ట్రక్షన్ కి వచ్చాయని అన్నారు. ఇంకా రాష్ట్రంలో 5 ఎయిర్పోర్ట్లు కొత్తగా వస్తాయి. కుప్పం, నాగార్జున సాగర్, ఇంకో 3 ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గ్రోత్ ఇంజిన్ లా తయారవుతుందని అన్నారు. హైదరాబాద్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా ఉత్తరాంధ్రకు అంతే కీలకంగా మారుతుందని అన్నారు. భవిష్యత్తులో ఈ ఎయిర్పోర్ట్ తో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని పేర్కొన్నారు. 2015 మే 15కి అప్పటి ముఖ్యమంత్రిగా నేను ఎయిర్పోర్ట్ కు ఆమోదం చేశాను. కానీ వైసీపీ వాళ్ళు వచ్చి మొత్తం కూని చేశారు, పూర్తిగా చిన్న భిన్నం చేశారని విమర్శించారు. 2700 ఎకరాల్లో 500 ఎకరాలు పక్కన పెట్టారు. చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేశారంటూ ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇప్పటి వరకు 31.8% వరకు పూర్తయిందని తెలిపారు. కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి, ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ ఇరువురు ఉత్తరాంధ్రకు చెందినవారని గుర్తు చేశారు. ఈ ఎయిర్పోర్టు ద్వారా ప్రారంభంలో 4.5 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించనున్నారని తెలిపారు. 400 కోట్లతో ఫేజ్ 1 స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివరాలు ఇవ్వమని అడిగానని తెలిపారు. ఈ విమానాశ్రయం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఇక కొన్ని రాష్ట్ర రహదారులు గుంతలుగా ఉన్నాయి, ఆ రోడ్లని పూర్తి చేస్తాము అన్నారు. కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఓటు వేసే వారిని విస్మరించరు. వారి అభివృద్ధి, సంక్షేమమే నా లక్ష్యం అంటూ ఆయన స్పష్టం చేశారు. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేర్లల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కను కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నోవేర్, నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు.
దీనికి ఆ రోజు 2,700 ఎకరాలు కావాలనుకున్నాం. 2,700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు, ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లోళ్ళ చేష్టలు లేకపోతే పిచ్చోళ్ళ చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే, డెవలపర్ కూడా. బోత్ ఇంట్రెస్ట్లు ఇక్కడ సింక్రనైజ్ అయినాయి. అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ గా గత ప్రభుత్వం చేపట్టిన విద్యా వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల మౌలిక వసతులు కరువయ్యాయని అఖిల భారత విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు అన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్ పర్యటన చేపడుతున్నామని అన్నారు. హాస్టల్లోని మౌలిక వసతులపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు. గాంధీనగర్ దాసర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాన్సన్ బాబు మాట్లాడుతూ కాకినాడలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు 2 రోజుల పాటు జరిగాయని అన్నారు. సమావేశాలు ప్రధానంగా రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో గత ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులు పూర్తిగా కరువయ్యాయని అన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్ పర్యటన చేపడతామని అన్నారు. హాస్టల్లోని మౌలిక వసతులపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించిన నిధులను తల్లిదండ్రుల ఖాతాకు కాకుండా కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాలకు జమ చేయాలని కోరుతున్నామని అన్నారు. డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలపై ఆగస్టు 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన చేపట్టి వినతి పత్రాలను అందజేస్తామని అన్నారు. ఆ శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 250 మంది ప్రతినిధులు కూడా హాజరవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా అక్కడ శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అదే పద్ధతిలో రాష్ట్ర రోజున 10వ తారీఖున ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్వహించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలపైన చర్చించి ముఖ్యంగా ఆ నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు, విద్యార్థినులు పడుతున్నటువంటి సమస్యలపైన చర్చించడం జరిగింది ఏఐఎస్ఎఫ్. ఆ పద్ధతిలో ఈ నెల 20 నుంచి 30 తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఈరోజు హాస్టల్లో వెళ్ళి నిద్రించి విద్యార్థుల యొక్క సమస్యలను ఏవి ఉన్నాయి, ఏమి ఇంకా మెరుగైన వసతులు ఏ విధంగా కల్పించాలని చెప్పి కూడా ఆ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వచ్చే నెల 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం తెలియజేసి అనంతరం వినతిపత్ర రూపంలో కూడా ఉన్నటువంటి సేకరించినటువంటి సమస్యలను కూడా ప్రభుత్వానికి తెలియజేయడం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సులువుగా విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలుగా విద్యార్థులను కూడా హాస్టల్లో పేద మధ్యతరగతి విద్యార్థులే అక్కడ చదువుతూ అక్కడ ఉంటారు. కాబట్టి అలాంటి విద్యార్థులకి ఈరోజు న్యాయం జరగకుండా అనేక రకాలుగా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు చెప్పుకునేటువంటి వాళ్ళ సమస్యలు ఎవరికో చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అక్కడ కనీసం ఉండడానికి ఒక శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగులు కూడా ఉన్నాయి, అయినప్పటికీ అక్కడే ఉంచుతున్నారు. కనీసం వాళ్ళకి మెరుగైన వసతులు లేవు, తాగడానికి మంచి నీళ్లు లేవు, అదే పద్ధతిలో భోజనాలు లేవు, అయినప్పటికీ ఎవరు పట్టించుకునే స్థితిలో లేదు. విద్యార్థులు అనేక రకాలుగా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాము. అదే పద్ధతిలో గత సంవత్సరం కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్టల్ నిధులు చేసి ఆ సమస్యలని వినతిపత్రం రూపంలో కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దున్నపోత పైన వర్షం కురిచినట్టే గత ప్రభుత్వం వహించింది. కానీ విద్యార్థుల యొక్క సమస్యలకు ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఒక సమస్య కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో నెలకొంటున్నటువంటి సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించిన పద్ధతిలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం నూతనంగా ఎన్నికైనటువంటి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి విద్యారంగం సమస్యలను పరిష్కరిస్తాం, ఏమున్నా కూడా మీరు మాకు వెంటనే తెలియజేయండి అని చెప్పి కూడా నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము వెంటనే ఇలాంటి సమస్యలు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో నెలకొంటున్న సమస్యలు విద్యార్థి యొక్క సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా మేమందరూ కూడా వినతి పత్ర రూపంలో అన్ని తీసుకెళ్లి కూడా నెక్స్ట్ మంత్ 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం రూపంలో వినతి పత్రం తద్వారా వాళ్ళకి తెలియడం జరుగుతుంది. సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరించాలని మంగళగిరికి చెందిన ఉద్యోగులు కోరారు. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజా దర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి ఆయా సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. యువనేత భరోసాతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలోని వీరపనేనిగూడెం, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ త్వరలోనే ప్రారంభం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం రైతు బజార్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. కేజీ బియ్యం 45 రూపాయలకు, కందిపప్పు 160 రూపాయలకే ప్రజలకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెంచి పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. నిత్యావసర సరుకులు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా గుర్తించి అధిక నిధులు కేటాయించవలసిందిగా కోరటం జరిగిందని, చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని చెప్పారు. పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఐటీ రంగాల అభివృద్ధి చెందాలన్నా, భూముల రేట్లు పెరగాలన్నా తెలుగుదేశం పార్టీకే సాధ్యమని తెలిపారు. కానీ గత ప్రభుత్వం ఏది చేయకుండా అన్ని సిస్టమ్స్ ని కొలాప్స్ చేసింది, గాలి కుదిరేసిన పరిస్థితి. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులు సంక్షేమం, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి ఎజెండాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంఖ్యాన ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో మీరు చూశారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మంత్రులు ఎలా, వాళ్ళ మంత్రుల డ్యూటీ ఏంటంటే వాళ్ళకు ఒక శాఖ ఉందని దాన్ని రివ్యూ చేయాలని, పట్టించుకోవాలని అన్ని గాలి కుదిరేసి కేవలం ప్రెస్తో మాట్లాడటమే వాళ్ళ లైఫ్గా భావించి బూతులు తిరుగుతున్న జయంగా పనిచేసి బతికిన పరిస్థితి. కానీ మా ప్రభుత్వంలో అలా కాదు. తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ, జనసేన పార్టీ మంత్రులు కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చి ఫస్ట్ టైం పనిచేస్తున్నా కూడా శాఖల మీద సమీక్షలు కానీ, ప్రజల అవసరాలు తీర్చడానికి కానీ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే గన్నవరం నియోజకవర్గం విషయంకి వస్తే మల్లవల్లిలో అశోక్ లేలాండ్ త్వరలో రీఓపెన్ అవుతుంది, దానికి లోకేష్ బాబు వస్తాడు. అలాగే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సుపరిపాలన స్టార్ట్ అయిందనడానికి తార్కాణం అశోక్ లేలాండ్ మళ్ళీ రావడంగా నేను భావిస్తున్నాను. నేనే అశోక్ లేలాండ్ ప్రతినిధులతో మాట్లాడాను. తర్వాత హెచ్ఆర్ మేనేజర్ నా దగ్గర పంపించి వాళ్ళు ఓపెన్ చేస్తామన్న పరిస్థితి. జీడిమెట్లో ఉన్న పారిశ్రామికులు చాలామంది, ఎన్నికైపోవడం ఉన్నాళ్ళు, ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది ఏపీఐసి ల్యాండ్ కావాలని వచ్చి కలవడం జరుగుతుంది. రాబోయే కాలంలో మల్లవల్లి అనేది ఏపీలోని బిగ్గెస్ట్ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందుతుంది. నేను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టే గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఆ దిశగా నేను అడుగులేస్తున్నా. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. రివ్యూ మీటింగులతో అసలు గన్నవరం ఎలా ఉంది, 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం గన్నవరం పరిస్థితి ఏంటి, ఇవాళ గన్నవరం ఏంటి తెలుసుకున్న తర్వాత మిగతా ప్రణాళిక కూడా తీసుకుంటాం. అలాగే గ్రీవియన్స్ డే కూడా పెడదామని ఆలోచన చేస్తున్నాను. నెక్స్ట్ వీక్లో గ్రీవియన్స్ డే పెట్టాలి, సమస్యలు ఏమన్నా తెలుసుకున్నామని. యువత ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే ఎంఎన్సీ కంపెనీ తీసుకొస్తా కూడా నాకు సాయశక్తిలో పనిచేస్తాను. గతంలో పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, ఏపీఐసి అంత పెద్ద స్ట్రెచ్ ఉన్న వీరపనేనిగూడెంలో ఎలాగో లేదు, 470 ఎకరాలు కాబట్టి 479 ఎకరాలు. ఎయిర్పోర్ట్ ఎదురుగా కూడా ఏపీఐసి మనం చూస్తే కానీ కనపడదు వెళ్ళి ఆర్చ్. అలాగే మల్లవాళ్ళు కూడా ఆర్చ్ చేయకపోవడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. ఏపీఐసి జడమ్ గారితో మాట్లాడారు, సీతారాం గారు ఎక్స్పర్ట్స్ ఏర్పాటు చేస్తున్నాడు, నిధులు కూడా ఉన్నాయి. రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, అలాగే ఇక్కడ లోకల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో గన్నవరాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో నిర్వహించిన సిఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచన, శాల్వాలు బొకేలు వద్దు, కూరగాయలు ఇవ్వండి అని పిలుపు. ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని మొదటిసారి కేంద్రీయ విద్యాలయానికి రావడం సంతోషంగా ఉందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.